చాలా మంది షుగర్ కి ఆల్టర్నేటివ్ గా బెల్లం తీసుకుందాం అనుకుంటారు. అది కరెక్టేనా? షుగర్ అయినా బెల్లం అయినా రెండు ఒక్కదాని నుంచే మేజర్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అది మీకు బాగా తెలుసు, చెరుకు నుంచి. అయితే ఈ రెండిటికి ఒకటే మేజర్ డిఫరెన్స్ ఉంది. షుగర్ అనేది హై ప్రాసెస్డ్ అండ్ బెల్లం అనేది లెస్ ప్రాసెస్డ్. అయితే ఇప్పుడు ఏమైందిరా షుగర్ కి హై ప్రాసెస్డ్ వల్ల అంటే షుగర్ కేన్ లో న్యాచురల్ గా ఉండే న్యూట్రియన్స్ అన్ని పోతాయి అనమాట. అలా పోగా షుగర్ లో ఏం మిగులుతుందంటే 50% గ్లూకోజ్ అండ్ 50% ఫ్రక్టోస్. దీన్నే సక్రోజ్ అంటారు. కానీ బెల్లంలో సక్రోజ్తో పాటు ఐరన్, సాల్ట్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. గమనించాల్సింది షుగర్లో న్యూట్రియన్స్ ఉండవు, కానీ బెల్లంలో ఆ న్యూట్రియన్స్ ఉంటాయి. అదొకటే తేడా. రెండు స్వీట్నర్సే, రెండిట్లో కూడా ఉండేది సక్రోజే. అంతేకాకుండా షుగర్లో ఈ న్యూట్రియన్స్ అన్ని పోవడం వల్ల షుగర్ యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ వాల్యూ అనేది చాలా ఎక్కువ బెల్లంతో కంపేర్ చేస్తే. సో షుగర్కి ఆల్టర్నేటివ్ బెల్లం కాదు, కానీ షుగర్ కన్నా బెల్లం చాలా బెటర్. షుగర్ గురించి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో ఉంది, అది రిలేటెడ్ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి.